ఇక్కడ లెడ్ నైట్రైట్ డీకంపోజ్ అయ్యి ఆక్సిజన్ గ్యాస్‌ని అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఆక్సిజన్ అనేది బర్నింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. సో, ఈ యాక్టివిటీని చేయడానికి మనకు లెడ్ నైట్రైట్ కావాలి. ఇప్పుడు నేను లెడ్ నైట్రైట్ సాల్ట్‌ని టెస్ట్ ట్యూబ్‌లోకి తీసుకుంటున్నాను. సో, స్పాచులాతో కొంచెం నేను లెడ్ నైట్రైట్ సాల్ట్‌ని ఒక డ్రై టెస్ట్ ట్యూబ్‌లోకి తీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు వీడియోలో. రైట్, నేను ఇప్పుడైతే టెస్ట్ ట్యూబ్‌లోకి లెడ్ నైట్రైట్ సాల్ట్‌ని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక టెస్ట్ ట్యూబ్ హోల్డర్ తీసుకొని నేను టెస్ట్ ట్యూబ్ హోల్డర్‌లో పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ హీట్ చేయాలి కాబట్టి టెస్ట్ ట్యూబ్ అనేది చాలా హీట్ ఎక్కుతుంది కాబట్టి మనం టెస్ట్ ట్యూబ్ హోల్డర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ కంటెంట్ మొత్తాన్ని అంటే ఇక్కడ మనం లెడ్ నైట్రైట్‌ని హీట్ చేసినప్పుడు మనకు బ్రౌన్ కలర్‌లో నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు వీడియోలో చూడొచ్చు చాలా క్లియర్‌గా. ఇక్కడ చూడండి, నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. బ్రౌన్ కలర్ అంటాం, లేదంటే రెడ్డిష్ బ్రౌన్ అని కూడా చెప్తాం దీన్ని. లెడ్ నైట్ అనేది డీకంపోజ్ అవ్వడం వల్ల మనకి లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అలాగే ఆక్సిజన్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. సో, ఇక్కడ లెడ్ ఆక్సైడ్ వచ్చేసరికి మనకు యెల్లో కలర్‌లో ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. యెల్లో కలర్ లెడ్ ఆక్సైడ్ అనేది ఉంది. అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ బ్రౌన్ కలర్‌లో ఉంది. మనకు అక్కడ టెస్ట్ ట్యూబ్‌లో కనిపిస్తుంది. అలాగే కలర్‌లెస్ గ్యాస్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో, అదే ఆక్సిజన్ గ్యాస్ అని మనం చెప్తాము. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇన్సులిన్ స్టిక్‌ని తీసుకున్నాను. దాన్ని మండిస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇన్సులిన్ స్టిక్‌ని టెస్ట్ ట్యూబ్ లోపలికి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎక్కడైతే మనకు ఆక్సిజన్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతుందో ఆ ప్లేస్‌కి నేను ఈ ఇన్సులిన్ స్టిక్‌ని పెట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ వచ్చేసరికి ఇన్సులిన్ స్టిక్ అనేది చాలా బ్రైట్‌గా బర్న్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది బర్నింగ్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, చాలా బ్రైట్‌గా ఇన్సులిన్ స్టిక్ అనేది బర్న్ అవుతుంది. అంటే అక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉందని మనకు ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా తెలుస్తుందన్నమాట. సో, ఇక్కడ లెడ్ నైట్రైట్ డీకంపోజ్ అయ్యి మనకు లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది, లేదా రెడ్డిష్ బ్రౌన్ అని కూడా అంటాం. అలాగే కలర్‌లెస్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కలర్‌లెస్ గ్యాస్‌ని మనం ఆక్సిజన్ అంటాము. సో, ఈ ఆక్సిజన్‌ని ఐడెంటిఫై చేయడానికి మనము బర్న్ అవుతున్న ఇన్సులిన్ స్టిక్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది చాలా బ్రైట్‌గా బర్న్ అవుతుంది. అంటే అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ మనం ఆక్సిజన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. మీరు చాలా క్లియర్‌గా ఇక్కడ ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇక్కడ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి? The substance decomposed to give 2 or more products is called decomposition reaction అని అంటాము. సో, నేను ఈ యాక్టివిటీకి కెమికల్ రియాక్షన్ నేను పేపర్ మీద కూడా రాస్తున్నాను. మీరు చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. PbNO3 ట్వైస్. ఎప్పుడైతే దీన్ని హీట్ చేస్తామో మనకు PbO లెడ్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రెడ్డిష్ బ్రౌన్‌లో ఉంటుంది. అలాగే మనకు కలర్‌లెస్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ కలర్‌లెస్ గ్యాస్‌ని కూడా మనం ఐడెంటిఫై చేసాము. సో, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.